ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గ్లం గణపతయే నమః వర వరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం దివ్యజ్ఞానగురూజీనే నమః. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 10వ భాగం 276 నుండి 303 సూక్తులు. మనం చేసినవి తప్పులని తెలిసినను పైగా ఎదుటివారు గ్రహించి మనకు సున్నితంగా సూచించినను పెడచెవిన పెట్టి లెక్క చేయక కనీసం తప్పులను ఒప్పుకోకపోగా సరి చేసుకునే ప్రయత్నం కూడా కప్పిపుచ్చుకుంటూ ఎదుటి తప్పులే పదే పదే చేసేవారిని ఆ దేవుడు కూడా క్షమించడు. పొరపాటున తప్పు జరిగితే క్షమించమని కోరడం సహజం. కానీ పై వారిని మూర్ఖులు అని అంటారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే బడి తగిన శిక్ష అనుభవిస్తారని అందరూ వదిలేస్తారు. మనం ప్రస్తుతం చేస్తున్న యాత్రలు, వ్రతాలు, పూజలు, జపాలు, నోములు, యజ్ఞాలు, స్తోత్రాలు, పారాయణాలు, దైవ దర్శనాలన్నీ చిత్తశుద్ధికే దోహదపడతాయి. కానీ ఇవన్నీ చిత్తశుద్ధితో చేస్తేనే ఫలితం తప్పకుండా వస్తుంది. చిత్తశుద్ధి కలుగుట కొరకే మన పూర్వీకులు ప్రతి దైవ కార్యానికి ముందు ధ్యానాన్ని జోడించారు. ముందుగా ధ్యాన ఆవాహనాది పూజను కరిష్యే అని సంకల్పం కూడా చేస్తాం. ధ్యానం సక్రమంగా జరిగితే తొందరగా సులభంగా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా ఫలితం లభిస్తుంది. ఆనందమయ జీవనానికి చిత్తశుద్ధి అత్యంత ప్రధానమైనది. చెప్పేవారు చెబుతూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ ఉందాం కాదు. ఎవరి విధి వారు నిర్వర్తిస్తుంటారు. కనీసం ఒక్కసారైనా చెప్పేవారి విషయాలను గమనించాలి, గ్రహించాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. సమంజసమా కాదా ఆలోచించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. చెప్పేవారి కన్నా వినేవారికే వివేకం అవసరమని పెద్దలు అంటారు. ఎవరిని చెప్పినా మన ఆత్మబుద్ధికి ఏది సరి అయినదో దానినే ఆచరించాలి. చెప్పేవారికి వినేవారు లోకువే అని తీసిపారేయడానికి వీలు లేదు. చెప్పేవారి యోగ్యతను కూడా గ్రహించి స్వీకరిస్తే బాగుపడతాం. మన జీవనయానంలో ముందు గమ్యం తెలుసుకోవాలి, తర్వాత మార్గం ఎంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రయాణ సౌకర్యాన్ని వెతకాలి. సహజంగా దూర ప్రయాణాలకు ముందే టికెట్ బుక్ చేసుకొని సీటు పక్కా చేసుకున్నట్లుగా అనుభవజ్ఞుల సహాయంతో అనుమతి తీసుకొని ప్రయాణం ప్రారంభం చేయాలి. సాధారణ ప్రయాణానికే మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. జీవనయానానికి అంతకంటే ఎక్కువ శ్రద్ధ అవసరం. మన స్థాయి ఆరోగ్య స్థితి కూడా చూసుకోవాలి. అనుభవం ఉన్న డ్రైవర్ ఉన్నా స్పీడ్ బ్రేకర్లు రాకుండా ఉంటే ప్రయాణం సాఫీగా జరుగుతుంది. మన మనస్సును రక్షించడానికే మంత్రం ఉంది. మార్గం ఏదైనా మనస్సుతో సాధించవలసిందే. అందుకే మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీర ఆరోగ్యానికి ఔషధంలాగా మానసిక ఆరోగ్యానికి మంత్రం లాంటిది. మంత్రానికి దేవత, ఋషి, ఛందస్సు, శక్తి, బీజం, కీలకం అని 6 అంగాలు ఉంటాయి. ధారణా యోగ ధ్యానంలో కూడా మంత్రం కూడా ఉంటుంది. మంత్రాలు అనేక విధాలుగా ఉన్నాయి. అందులో ప్రస్తుత కాలానికి బీజాక్షర మంత్రం అత్యంత సులభమైంది, శ్రేష్టమైంది. ఆధ్యాత్మిక మార్గాలన్నింటికీ వేదమే మూలం. వేదంలోని చివరి భాగాలైన ఉపనిషత్తులే పరమ ప్రమాణం. మన ఋషులు, మహాత్ములు అందరూ దీని ప్రకారమే మనకు వారి స్వానుభవాన్ని జోడించి అందించారు. వారికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. మనందరికీ స్వాత్మానందమే పరమ లక్ష్యం. ఎవరికైనా ఎప్పుడైనా లక్ష్యం మారదు. మార్గాలెన్నో ఉన్నా ప్రస్తుత కాలానికి తగిన విధంగా అనుసరించడమే శరణ్యం. శక్తి, భక్తితో పాటు యుక్తి కూడా మార్గాలలో ఉంది.
కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా ప్రాపంచిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. పరమాత్మ జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతి రూపంలో ఆరాధిస్తున్నాం. ఆకాశంలో కనిపించేవన్నీ జ్యోతులే. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యక్ష పరమాత్మకు ప్రతిరూపాలు. ఇవి కాక మనలో పరమాత్మాంశగా ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంతోనే మనం సక్రమంగా జీవిస్తున్నాం. సాధనా మార్గాలలో కూడా జ్యోతి రూపం పరమాత్మను ధారణ చేసి ధ్యానంలో ఉంటే స్వాత్మానందం లభిస్తుంది. సాధన అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా తెలుసుకొని అభ్యసించడం అవసరం. వేద మంత్రాలతో మొదలైన జ్ఞానం క్రమంగా సంస్కృత శ్లోకాలు, సూక్తులు, సూత్రాలు, శతకాలు, కీర్తనలు, తెలుగు పద్యాలు, సామెతలు, పాటలు, గేయాలు, మంగళహారతులుగా మార్పు చెందుతూ వస్తున్నాయి. కాలానుగుణంగా భావం, అర్థం మారకుండా తెలిపే విధానం మాత్రమే మారింది. అదేవిధంగా ప్రస్తుత కాలానికి గాను వాక్యాలలో 4 మంచి మాటలుగా వ్యవహార శైలిలో తెలుపడం అవుతుంది. ఆ పాండిత్య ప్రదర్శనగాక అందరికీ సులభంగా అవగాహన కావడమే ముఖ్యం. సహృదయులు అర్థం చేసుకుంటారు. లోకంలో ఏదైనా ఉచితం అనగానే పరిగెత్తి 1కి 2 తెచ్చుకోవడం సహజం. కానీ ఆ జ్ఞాన సంబంధమైన విషయాలలో మాత్రం ఉచితం అనగానే సులకన భావం ఏర్పడటం కూడా సహజం. ఉచితం అంటే ఉన్నత భావంతో స్వీకరిస్తే మంచిది. మనకు ఋషులందరూ తమ జ్ఞానాన్ని అందించారు. పంచభూతాలు, సూర్య చంద్రుడు, ప్రకృతి, పరంపర అంతా ఉచితంగా లభిస్తుంది. లౌకిక విద్యలాగా ఆధ్యాత్మిక విద్య భుక్తి కోసం కాదు, ముక్తి కోసం. కాకపోతే సంపూర్ణ శ్రద్ధ, విశ్వాసం గల వారికి మాత్రమే అందించడం ధర్మం. అద్వైతంలో ద్వైతం ఉంది కానీ ద్వైతంలో అద్వైతం లేదు. విశిష్టాద్వైతంలో ఇవి రెండూ లేవు. అనగా 3వది వచ్చి చేరింది. వాస్తవానికి మత త్రయాచార్యులు 3, ప్రస్థానత్రయానికి భాష్యాలు రాశారు. కానీ ఆయా ప్రాంతాలు అప్పటి కాల పరిస్థితులను దృష్టి ఉంచుకొని ఆ మతాన్ని ప్రచారం చేయవలసి వచ్చింది. మతాలు, మార్గాలు వేరైనా అందరి గమ్యం మాత్రం ఒకటే. సాధనా విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. మనం ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారమైతే దానినే గౌరవించి ఆచరించాలి. వ్యవసాయం ద్వారా తన పొట్టకూటి కోసం దివారాత్రాలు కష్టపడి మనందరి పొట్ట నింపడానికి ఆహార ధాన్యాన్ని అందిస్తాడు రైతు. తమ ఉపాధి కోసం ఎందరికో ఉపాధిని కలిగించే విద్యలు బోధిస్తారు ఉపాధ్యాయులు, పండితులు. తన స్వాత్మానందం కోసం తనను ఆశ్రయించిన వారికి స్వాత్మానందాన్ని అనుభవింపజేస్తాడు గురువు. మన స్వాత్మానందానుభూతియే వారికి మనం సమర్పించే దక్షిణ. ఈ కాలంలో అలాంటి గురువులు లభించడం కష్టం. అలాగని లభించిన వారిని గుర్తించకపోవడం మన దురదృష్టం. లోకంలో 2 పిశాచాలు రాజ్యమేలుతున్నాయి. ఒకటి ధన పిశాచి, 2వది కామ పిశాచి. ఇవి 2 ఒకదాని వెంబడి ఒకటి ఉంటుంది. ఇవి మనలో ఎక్కువైనా తక్కువైనా అనగా అసలే లేకున్నా ప్రమాదమే. వాని లక్షణం పీడించడం. ఎలాగైనా సరే మనల్ని పీడించే వరకు వదిలిపెట్టం. వీటికి భయపడి పారిపోరాదు. బిగ్గరగా కౌగిలించుకోరాదు. ఏది ఎప్పుడు ఎంతవరకు అవసరమో అది అప్పుడు అంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటే చెప్పినట్లు వింటాయి. ఒక జ్ఞానమే ఈ రెండింటినీ నాశనం చేయగలదు. జ్ఞానులకు ఇవి దూరంగా ఉంటాయి. దానం ద్వారా వచ్చే పుణ్యం కంటే దానం చేస్తామని వాగ్దానం అనగా మాట ఇవ్వడం, మరిచిపోతే మాత్రం దానం చేసిన పుణ్యంతో పాటు మహాపాపాన్ని మూటగట్టుకున్న వారమవుతాం. అందుకే ఎవరికైనా ఎప్పుడైనా ఆచితూచి మాట ఇవ్వాలి. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చిన మాట మరిచిపోకుండా తగిన జాగ్రత్త పడాలి. మాట తప్పితే మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. పెద్దలు తొందరపడి వాగ్దానాలు చేయరు. ఒకవేళ చేస్తే వెంటనే పూర్తి చేస్తారు, వాయిదా వేయరు. వాయిదా వేయడం వల్ల మరిచిపోయే అవకాశం ఉంటుంది. మనం గొప్ప విజ్ఞానవంతులమని అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం వినేది, చదివేది, చూచేది 10 మందికి పంచేదంతా మన పూర్వీకులు మనపై దయతో ప్రసాదించిందే. ఇందులో మన గొప్పతనం ఏమాత్రం లేదు. కాకపోతే ప్రస్తుత కాలానుగుణంగా అవగాహన చేసే ప్రయత్నం చేస్తున్నాం. వారు అందించిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేసుకుంటున్నాం. ఉన్నవి మనకు అవసరమైన జ్ఞానాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని అనుభవించుటకే మన జీవితకాలం సరిపోదు. ప్రస్తుత కాలంలోని వారికి జరిగినవన్నీ జీవితే వినిపించుకునే పరిస్థితిలో లేరు.
జరగబోయే విషయాలపై నమ్మకం లేదు. జరుగుతున్నవన్నీ అనుభవిస్తూనే ఉండి చెప్పవలసిన పని లేదు. ఇక మౌనమే శరణ్యమైంది. మన పెద్దలు ఆచరించి చెప్పిన మౌనం ఇప్పుడు అక్షరాల నిజం. అయ్యో చెప్పకపోతేనే ఆరాటం ఒకవైపు, చెబితే వినే పరిస్థితిలో లేరనే బాధ మరోవైపు ఉన్నా చేసేది చెప్పేది లేక నోరు మూసుకొని కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది. అయినా సరే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. సమాజంలో సుఖదుఖాలకు మానవ అవమానాలకు అతీతులైన జ్ఞానులు వారి మానాన వారు ఉంటారు. మన గౌరవ సన్మానాలతో అవసరం లేదు. యోగ్యులైన వారు అలాంటి వారిని గుర్తించి గౌరవించినా గౌరవించకపోయినా సంతోషంగా మౌనంగా ఉంటారు. గుర్తించకున్నా గౌరవించకపోయినా మనకే నష్టం, కానీ వారు ఏమాత్రం పట్టించుకోరు. దీనిపై వారి దృష్టే ఉండదు. ఎవరికైనా లోకంలో గౌరవ సన్మానాలు పేరు ప్రతిష్టలు శాశ్వతం కావు. యథార్థ జ్ఞానమే శాశ్వతమైంది. జ్ఞానుల ద్వారా మనం తెలుసుకోవలసింది వాస్తవ జ్ఞానం. లోకంలో ఎవరి కర్మ ఎవరి అదృష్టం వారి వారి కర్మఫలాన్ని అనుసరించి వారు ప్రవర్తిస్తుంటారు. ఎవరిని మనం విమర్శలు నిందలు శిక్షలు వేసే హక్కు లేదు. వారిపై మనకు పూర్ణ అధికారం కూడా లేదు. చట్టం తన పని తాను చేస్తుంది. ప్రస్తుతం మన పని మనం చేసుకుంటూ ఉండాలి తప్ప ఎవరి గూర్చి విచారించి ఏం ప్రయోజనం ఉండదు. కానీ అలాంటి వారి గూర్చి మనం దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం మాత్రం ఉంది. అందరం ఒకే ఆత్మస్వరూపులమైనందున కనీస బాధ్యత మనపై ఉంటుంది. మన పూర్వీకులైన పెద్దలు చేసిన మంచి కార్యాలు వరాలుగా తప్పిదాలు శాపాలుగా మారతాయి. వరాలను సుఖంగా అనుభవిస్తాం, కానీ శాపాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెద్దల గూర్చి చేసే పితృకర్మలు శ్రద్ధగా ఆచరించాలి. వారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని తప్పక మనమందరం పొందాలి. వారు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ఆస్తులన్నింటినీ అనుభవిస్తున్నాం కనుక వారికి కృతజ్ఞతగా సంవత్సరానికి ఒకసారి రుణం తీర్చుకోక తప్పదు. వారికి పిండమే ప్రధానం. పిండాలకు మనం శ్రద్ధగా దండం పెడితే వారి ఎండ మనకు ఎప్పుడూ ఉంటుంది. వృష్టి ఒక దీపం నుండి ఎన్నో దీపాలు వెలుగుతూ ప్రతి దీపం తిరిగి ఎన్నో దీపాలను వెలిగిస్తున్నట్లే మన నుండి మరో శరీరం రావడమే కాక ఆ శరీరం నుండి తిరిగి అనేక శరీరాలు వచ్చే అవకాశాన్ని ఇస్తూ మూల శరీరం యథావిధిగా ఉండే విధంగా సృష్టించిన విధానం చాలా విచిత్రమైంది, ఆశ్చర్యమైంది. ఇది మానవ మాత్రుల వల్ల జరిగే పని కాదు. మన గూర్చి మనకే పూర్తిగా తెలియదు. సృష్టి గురించి తెలుసుకునే శక్తి సమయం మనకు లేదు. మనలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు జాగ్రత్త ఉండటం మంచిది. ఇవన్నీ మన శాస్త్రాలకు అందే విషయాలు కూడా కావు. మానవ శాస్త్రాలకు అందే విషయం కాదు. మనశ్శాస్త్రాలకు అందే విషయం కాదు. వృధా కాలక్షేపం కంటే సత్కాలక్షేపం వేరు. అకాలక్షేపం కంటే నిరంతర ఆత్మానుసంధానానికి ప్రయత్నించడం ఉత్తమం. మన సంసార బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే జీవిత లక్ష్యమైన స్వాత్మానందాన్ని సాధించుటే ప్రస్తుత ప్రధాన కర్తవ్యం. ప్రస్తుత కాలంలో ధారణాయోగ ధ్యానం ద్వారా సులభంగా స్వాత్మానందం లభిస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా సంపూర్ణ శ్రద్ధాశక్తి గల వారందరూ అర్హులే. స్త్రీ పురుష భేదంతో సంబంధం లేదు. కులమతాలకు అతీతమైంది. లోకంలో మనమే ధనాన్ని సృష్టించుకొని దాన్ని సంపాదించడానికి నానా తంటాలు పడుతున్నాం. వచ్చిన దాన్ని కూడబెట్టుటకు కష్టమే, ఖర్చు చేయాలంటే దుఃఖమే. ఎవరిని నమ్మక మనము సరిగా తినక అందరికీ శత్రువులమై భద్రంగా దాచుకోవడానికి సరి అయిన చోటు లేక తిక్కమక పడుతున్నాం. అనేక వ్యయప్రయాసాలకు గురవుతున్నాం. ఒకవైపు దొంగల బాధ, మరొక వైపు పన్నుల పోటు, ఇంకొక వైపు తీసుకున్న వారు తిరిగి సతమతమవుతున్నాం. ఎవరికి పంచలేక నిద్ర పట్టక చివరకు మన ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాం. కన్నులతో చూచేవి కన్నులకు తెలియవు, మనస్సుకే తెలుస్తుంది. చెవులతో వినేవి కూడా చెవులకు తెలియవు, మనస్సుకే తెలుస్తుంది. అలాగే వాసన పీల్చేవి తినేవి తాకేవన్నీ కూడా మనస్సుకే తెలుస్తాయి. అన్నింటికీ మనస్సే మూలం. మనం చేస్తున్న పాపపుణ్యాలన్నీ మనస్సుకే సంబంధం ఉంది. వాటి ఫలితాలు కూడా మనస్సే అనుభవిస్తుంది. మనమే మనస్సు, మనస్సే మనం. ఎవరి మనస్సు వారిది, ఎవరి శరీరం వారి మనస్సు అధీనంలో ఉంది. మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే మనం బాగుపడతాం, లేకుంటే అధోగతి పాలుగాక తప్పదు. మహాత్ములు, జ్ఞానులు, సత్పురుషులు నివులు గప్పిన నిప్పు లాంటి వారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించినా వారు క్షమిస్తారేమో కానీ దేవుడు మాత్రం క్షమించడు. వెంటనే తగిన శాస్తి చేస్తాడు. పాములకు ఎంత దూరంగా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
పుట్టలో చేయి పట్టినట్లు చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. చేయి పెట్టినట్లు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. అనుగ్రహం కంటే ఆగ్రహం వస్తే తట్టుకోలేం. వారి కోపం శాపంగా మారుతుంది. కోపం క్షణకాలమే ఉంటుంది, శాపం శాశ్వతంగా ఉంటూ అనుభవించేదాకా ఎంతటి వారినైనా వదిలిపెట్టదు. కనిపించని మనస్సు కనపడే మన శరీరాన్ని ఎలా ఆడిస్తుందో, కనిపించని దైవం తన కనిపించని మాయతో ఈ సృష్టినంతా ఆడిస్తుంది. ఇంత పెద్ద జగన్నాటకంలో మన పాత్ర చాలా చిన్నది. కొద్ది సమయంలోనే మన ఆట ముగుస్తుంది. సూత్రధారుడు, పాత్రధారుడు, రంగస్థలం, ప్రేక్షకులు అన్నీ దైవమే. మనం కేవలం నిమిత్త మాత్రులం. మన పాత్రలో మనల్ని ఎలా ఆడిస్తే అలా ఆడవలసిందే. తప్పుడు నటనలు చేస్తే మాత్రం దైవం ఊరుకోదు, తగిన శిక్ష విధిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరితో ఏ విషయం గురించి ప్రస్తావించినా సరేనని అనకపోగా వారికి తెలిసిన విషయాలను, సంబంధం లేని విషయాలను చెబుతూ కాలయాపన చేస్తున్నారు. నాకు అన్నీ తెలుసు, నీవేంటి వారికి చెప్పేది అనే ధోరణిలో పిల్లలు పెద్దలనే తేడా లేకుండా అందరూ ఉన్నారు. అనవసరమైన వాదనకు దిగి మనం చెప్పిన విషయాలను ససేమిరా ఒప్పుకోవడం లేదు. ప్రస్తుత కాలంలో చెప్పడం కాదు, చేసి చూపించడమే సరి అయిన పని. గీతలో ఆచరించి చూపమని చెప్పింది ఇందుకేనని తెలుస్తుంది. మనం రోజు భోజనం చేసే విధానాన్ని పుస్తకాల్లో చదివి వీడియోల్లో చూస్తే చేసే పద్ధతి తెలుస్తుంది. కానీ మన కడుపు మాత్రం నిండదు. ఖచ్చితంగా భోజనం చేస్తేనే ఆకలి తీరుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో సాధనలన్నీ ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోలు విన్నా అభ్యాసం చేస్తే తప్ప అనుభవానికి రాదు. సాధారణ పరిజ్ఞానం కొరకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి తప్ప మన జీవిత లక్ష్యమైన స్వాత్మానందాన్ని మాత్రం అనుభవింపజేయలేవు. ప్రత్యక్షాభ్యాసమే ప్రస్తుత కర్తవ్యం. లోకంలో సహజంగా మనం ఏ రంగు కళ్ళ జోడు పెట్టుకుంటే చూసేదంతా ఆ రంగులోనే కనిపిస్తుంది. మనం ఏ రకమైన దృష్టితో ప్రపంచాన్ని చూస్తే ఆ రకంగానే కనిపిస్తుంది. దృష్టిలోపం కానీ విషయలోపం ఎంత మాత్రం కాదు. నిజాలు తెలుసుకోవడానికి యథార్థ దృష్టి అవసరం. మిడిమిడి జ్ఞానంతో వాస్తవాలు తెలియవు, పైగా తప్పుగా అవగాహన అవుతుంది. ముందు మనం నిజాన్ని తెలియజేసే వారిని వెతకాలి. అప్పుడు నిజమేమిటో తెలుస్తుంది. కనిపించిన వారు చెప్పిందల్లా నిజమనుకుంటే మొదటికే మోసం వస్తుంది. లోకంలోని అందరూ మనలను వారి అవసరాలకు ఉపయోగించుకొని వదిలివేస్తారు. ఎవరైనా మన అవసరాలకు ఉపయోగపడే సమయంలో ఎవ్వరూ రారు, వచ్చినా ఉండరు, మనల్ని వదిలివేసిపోతారు. బలహీనుడే సమాజంలో బలియగుట సహజం. చివరకు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుటుంబం కూడా అదే పని చేస్తుంది. లోకం మనల్ని వదిలివేయక ముందే మనమే లోకాన్ని ప్రయత్నపూర్వకంగా వదులుకోవడం మంచిది. ఎలాగూ వదిలివేయడం తప్పదు. అంటిపెట్టుకుంటే అవస్థలే ఎక్కువ. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. జీవిత సత్యం ఆనంద జీవనం జ్ఞానప్రస్థంలో 10వ భాగం సంపూర్ణమైనది. 2076 నుండి 333 సూక్తులు పరంపర ఆనందంగా సాగినది. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. స్వస్తి.